గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. టుడే నుంచి మనం ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నామమ్మా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒక్కో టాపిక్ వైజ్ గా మనం ఒక సెషన్ పెట్టేసి రోజుకో టాపిక్ తీసుకుని చెప్తాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి యావరేజెస్ అన్న టాపిక్. ఇప్పుడు బేసిక్ గా యావరేజెస్ రావాలంటే యావరేజెస్ లో ఒక ఫార్ములా ఫాలో అవ్వాలి మనం. ఏంటంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది వస్తే మనం మోస్ట్ ఆఫ్ ద యావరేజెస్ క్వశ్చన్స్ అని చేయగలమమ్మా. ఇప్పుడు చూస్తే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడిగాడు అనుకోండి, మనకి క్వశ్చన్ లో అప్పుడు సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ బై యావరేజ్. ఒకవేళ మనకి సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు యావరేజెస్ మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ త్రీ ఫార్ములాస్ ఏమో, ఈ త్రీ ఫార్ములాస్ మనం తెలుసుకుంటే మోస్ట్ ఆఫ్ ద యావరేజ్ క్వశ్చన్స్ చేయొచ్చు. బేసిక్ గా కోర్ ఫార్ములా వచ్చేసి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ ఆన్ హెర్ ఫస్ట్ త్రీ టెస్ట్స్ రిసీవ్డ్ అన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ ఎన్ పాయింట్స్. ఫస్ట్ త్రీ టెస్ట్ కి వాడికి వచ్చిన యావరేజ్ స్కోర్ ఎంతమ్మా? ఎన్ పాయింట్స్ అట. టోటల్ వాడికి సమ్ ఆఫ్ ద స్కోర్ ఎంత అవుద్దమ్మా? 3n. నెక్స్ట్, ఇఫ్ సి ఎక్సీడ్స్ హర్ ప్రీవియస్ యావరేజ్ స్కోర్ ఎంత? n. 20 పాయింట్స్ ఆన్ హర్ ఫోర్త్ టెస్ట్. అంటే ఎక్సీడ్స్ అంటే ఇక్కడ అర్థం యాడ్ చేయమని అర్థం. దీనికి నెక్స్ట్ ఫోర్త్ టెస్ట్ కి వాడికి ఎంత వచ్చాయట? n+20 పాయింట్స్ వచ్చాయట. అయితే ఇప్పుడు ఏం అడిగాడు? దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద ఫర్ ద ఫస్ట్ ఫోర్ టెస్ట్స్. 4 టెస్టులు కలిపి యావరేజ్ స్కోర్ ఎంత అని అడిగాడు. ఫస్ట్ 3 టెస్టులకి వాడి యావరేజ్ స్కోర్ ఎంత? 3n. ఎన్ ఫస్ట్ 3 టెస్టులకి వాడి యావరేజ్ స్కోర్ n. 3 టెస్టులు కలిపితే 3n టోటల్ కాడికి. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్ కి ఎన్ వచ్చి n+20. టోటల్ ఎన్ని టెస్టులు అమ్మా? 4 కదా, డివైడెడ్ బై 4. 3n+n 4n. 4n+20/4. 4 తో క్యాన్సిల్ చేసుకున్నట్లు ఇక్కడ మనం 4 కామన్ తీయొచ్చు కదా. 4 కామన్ తీస్తే n+5/4. 4 క్యాన్సిల్ అయిపోతే 4 టెస్టులు కానీ వాడికి యావరేజ్ ఎంత వస్తుంది? n+5. అంటే మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ 630 చిల్డ్రన్స్ ఈ సీటెడ్ ఇన్ ఏ రో ఫర్ ఏ గ్రూప్ ఫోటో సెషన్స్. ఒక గ్రూప్ ఫోటో సెషన్ కింద 630 చిల్డ్రన్స్ కూర్చున్నారట ఒక రోలో. ఒక రో అంటే తెలీదు, సమ్ రోస్. ఈచ్ రో కంటెన్స్ 3 less children దెన్ ద రో ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఒక రోలో ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ రో అనుకోండి. ఫస్ట్ రోలో ఏ చిల్డ్రన్స్ కూర్చున్నారు అనుకోండి. సెకండ్ రో వచ్చేసరికి A-3 చిల్డ్రన్స్ ఉండాలి. ఫ్రంట్ రోతో కంపేర్ చేస్తే సెకండ్ రోలో 3 చిల్డ్రన్స్ తక్కువ ఉండాలి. ఇప్పుడు థర్డ్ రో వచ్చేసరికి A-6. దీంట్లో నుంచి 3 తీయాలి కదమ్మా. A-3 -3 అంటే -3 -3 -6. థర్డ్ రోలో ఎంతమంది కూర్చోవాలి? A-6. సెకండ్ రోలో A-3. ఫస్ట్ రోలో ఏ. కంపేర్ చేస్తే ఫస్ట్ రోకి సెకండ్ రోకి 3 లెస్ అవ్వాలి. సెకండ్ రో నుంచి థర్డ్ రో కంపేర్ చేస్తే 3 లెస్ అవ్వాలి. మనకు చూడండి అమ్మ, ఫస్ట్ రోలో సెకండ్ రోలో థర్డ్ రోలో కంపేర్ చేసుకుంటే 3 తగ్గుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఫోర్త్ రోలో చూస్తే A-9 ఫోర్త్ రోలో ఉండాలి. థర్డ్ రోకి ఫోర్త్ రోకి 3 చిల్డ్రన్స్ అనేవి లెస్ అవ్వాలి. ఇప్పుడు చూడండి అమ్మ, ఇక్కడ సమ్
ఏ అనుకుంటే మనం ఇక్కడ ఎంత ఒక 20 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సెకండ్ రో వచ్చేసరికి 3 తగ్గాలి, -3 చేస్తే 17. ఇప్పుడు థర్డ్ రోకి వచ్చేసరికి 17 లో 3 తీస్తే 14. ఫోర్త్ రోకి వచ్చేసరికి -3 చేస్తే 11. ఈ విధంగా ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ రో, సెకండ్ రోలో ఉన్న థర్డ్ రో, థర్డ్ రోలో ఉన్న ఫోర్త్ రోకి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఏం అడిగాడు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ నెంబర్ అయితే పాసిబుల్ కాదు అని అడిగాడు. ఫస్ట్ 3 రోస్ తీసుకుందాం. ఫస్ట్ రోలో ఏ అనుకుందాం, సెకండ్ రోలో A-3, థర్డ్ రోలో A-6. ఇవి టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అమ్మా? 630 స్టూడెంట్స్ కదా. వీళ్ళ యొక్క యావరేజ్ చేస్తే A+A-3 ప్లస్ A-6 డివైడెడ్ బై కాదు ఈజ్ ఈక్వల్స్ టు 630. A plus A 2A, 2A plus A 3A, 3A minus 9 is equals to -3 -6 -9 is equals to 630. 3A is equals to -9 అంటే వెళ్తే +9 కదా, 639. A is equals to ఇక్కడ 3 అనేది మల్టిపుల్ చేస్తుంది, అటు వస్తే డివైడ్ చేస్తుంది. 639 డివైడెడ్ బై 3. 3 2 1 213 ఏ అనేయాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకి 213 రోస్ వస్తాయి కదా ఏలో. ఒక రోలో 213, ఇంకో రోలో 210, ఇంకో రోలో -3 చేయండి అమ్మా, 207, టోటల్ 630. ఇప్పుడు ఆబ్వియస్లీ 3 అనేది ఫాలో అవుతుంది కదా. ఇప్పుడు సెకండ్ ఫోర్త్ వన్ తీసుకుందాం. నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 4 రోస్ తీసుకుందాం. 4 రోస్ తీసుకుని ఇప్పుడు ట్రై చేద్దాం. A-3 సేమ్ అమ్మా ఇందాట్లాగే. A-6, ఇంకో రో పెరుగుతుంది కదా, A-9 ఈజ్ ఈక్వల్స్ టు 630 అవ్వాలి. ఇవన్నీ యాడ్ చేయాలి కదా. A 2A 3A 4A 4A -3 -6 -9 -9 -9 ఈజ్ ఈక్వల్స్ టు 630. 4A ఈజ్ ఈక్వల్స్ టు -18 అటు వెళ్తే +18 అవుతుంది కదా. 630కి 18 యాడ్ చేస్తే 8 648. ఇక్కడ ఏ మల్టిపుల్ అవుతుంది, అటు వెళ్తే డివైడ్ అవుతుంది కదా. A ఈజ్ ఈక్వల్స్ టు 648 బై 4. 4 16s 64, 4 2s 8, 162. A ఈజ్ ఈక్వల్స్ టు 162. ఫస్ట్ రోలో 162, సెకండ్ రోలో -3 చేస్తే 159, థర్డ్ రోలో -3 తీస్తే 156, ఫోర్త్ రోలో 153, టోటల్ 630. బి కూడా ఫాలో అవుతుందమ్మా. ఆప్షన్ బి ఫాలో అవుతుంది, ఆప్షన్ ఏ ఫాలో అవుతుంది. ఆప్షన్ సి చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఆప్షన్ సి 5 రోస్ తీసుకోమండి. ఫస్ట్ రోలో ఏ, సెకండ్ రోలో A-3, థర్డ్ రోలో A-6, ఫోర్త్ రోలో A-9, ఫిఫ్త్ రోలో A-12 ఈజ్ ఈక్వల్స్ టోటల్ ఎంత రావాలమ్మా? 630. 5 రోస్ యాడ్ చేస్తే A 2A 3A 4A 5A -3 -6 -9 -9 -9 -18 -18 -20 -30 ఈజ్ ఈక్వల్స్ టు 630. 5A ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ -630 అటు వెళ్తే +630. 630 630 కలిపితే 660. A ఈజ్ ఈక్వల్స్ టు 660 డివైడెడ్ బై 5. 5 1s 5, ఇంకా 16 ఉంటుంది కదా, 5 3s 15, ఇంకా 10 ఉంటుంది కదా, 132. ఫస్ట్ ఏ రోలో 132, సెకండ్ రోలో 129, థర్డ్ రోలో 126, ఫోర్త్ రోలో 123, ఫిఫ్త్ రోలో 120, టోటల్ కలిపితే 630. ఇది కూడా ఫాలో అవుతుంది. సి కూడా ఫాలో అవుతున్నాం. ఇప్పుడు డి చెక్ చేద్దాం. ఆప్షన్ డి 6 రోస్ తీసుకున్నాం. A-3, A-6, A-9, A-12, నెక్స్ట్ A-15 ఈజ్ ఈక్వల్స్ టు 630 కావాలి కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 6A
-3 -6 -9 -9 -9 -18 -18 -12 -30 -30 -15 -45 is equals to 630. 6a is equals to -45 అటు వెళ్తే +45 కదా. 630 +45 675 కదా. ఇప్పుడు ఏ ఇజ్ ఈక్వల్స్ టు 675/6 616 15 ఉంటుంది కదమ్మా. 6 2 0.5 122 112.5 ఎక్కడ పర్సన్స్ పాయింట్ లో వస్తారండి, రారు కదా. అందుకనే సిక్స్త్ ఒకటే ఫాలో అవ్వట్లేదు. ఆప్షన్ డి నాట్ పాసిబుల్ అడిగాడమ్మా. నాట్ పాసిబుల్ ఏది, సిక్స్ సిక్స్ ఒకటే కదా. 6 rows అయితే కదా మనకు పాసిబుల్ అవ్వలేదు. 3 వచ్చినప్పుడు పాసిబుల్ అయింది, 4 వచ్చినప్పుడు పాసిబుల్ అయింది, 5 వచ్చినప్పుడు పాసిబుల్ అయింది. 6 వచ్చినప్పుడు మాత్రమే మనకు పాసిబుల్ అవ్వలేదు. పర్సన్స్ ఎక్కడ పాయింట్ లో ఉండరు కదా, అందువల్ల ఇది పాసిబుల్ అవ్వలేదు. ఓకేనమ్మా, ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం, చూద్దాం. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 5 members కంప్రైజింగ్ ఏ ఫ్యామిలీ 3 years ago was 80 years. ఫైవ్ 5 members ఉన్నారట ఒక ఫ్యామిలీలో. వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ద ఏజెస్ ఎంత, 3 years ago 80 years అట. ఎప్పుడు, 3 years ago. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత అవుతాయమ్మా, ఒక పర్సన్ కి 3 years పెంచాలి. అలాగే ఎంతమంది ఉన్నారు, 5 persons. 5 × 3 15 15 కదా పెంచాలి. ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత అవుతాయి అందరిది కలిపితే 95 years అవుతాయి. ఇప్పుడు 5 years ago వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత, 80 years/5 కదా వాళ్ళ యావరేజ్. అంటే 16 years వాళ్ళ యొక్క యావరేజ్ 16 years. అయితే నెక్స్ట్ ఏమని చూద్దాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ టుడే ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్ వాజ్ 3 years ago. వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క యావరేజ్ 3 years ago ఎంత ఉంది, 16 అట. ఇప్పుడు కూడా అంతే ఉందట. బికాస్ ఆఫ్ యాన్ ఎడిషనల్ ఆఫ్ ఏ బేబీ డ్యూరింగ్ ద ఇంటర్వింగ్ పీరియడ్. ఇప్పుడు ఈ 3 years లో ఒక బేబీ అనేది బోర్న్ అయ్యారట. దానివల్ల 3 years ago ఎంత ఉందో ఇప్పుడు కూడా వాళ్ళ యావరేజ్ అంతే ఉందట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా, 6 persons కదా. 6 members వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత, 16 కదా. 16 చేస్తే ఏమొస్తుంది, వాళ్ళ 6 persons యొక్క టోటల్ ఇయర్స్ వస్తాయి. ఎన్ని ఇయర్స్, 6 × 16 96 years వాళ్ళ ఆరుగురు ఇయర్స్ కలిపితే. ఇప్పుడు ఏమడిగాడు, హౌ ఓల్డ్ ఈజ్ ద బేబీ. ప్రీవియస్ గా ఎంత ఉంది, 95. ఇప్పుడు ఎంత ఉంది, 96. దీని డిఫరెన్సే బేబీ యొక్క ఏజ్. 96 - 95 1 year అమ్మ బేబీ యొక్క ఏజ్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ఏ సర్టెన్ ఫ్యామిలీ ఆఫ్ 5 persons యొక్క మంత్లీ శాలరీ వచ్చేసరికి యావరేజ్ ఎంత, 10,000 అట. 5 persons యొక్క మంత్లీ శాలరీ ఫ్యామిలీలో ఎంత, 10,000. ఇప్పుడు టోటల్ వాళ్ళ శాలరీ ఎంత, 5 × 10,000 అంటే 50,000 వాళ్ళ ఐదుగురు కలిపి సంపాదిస్తుంది. ఓకే, వాట్ విల్ బి ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ. ఇప్పుడు సేమ్ ఫ్యామిలీ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత అడుగుతున్నాడు, యావరేజ్. కాకపోతే ఏమన్నాడు, ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ వన్ పర్సన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12,000 per year, 1,20,000 per year. ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ అంటే ఇంక్రీజ్ అయిందట. ఎలాగట, 1,20,000 per year కి. ఒక సంవత్సరానికి 1,20,000 పెరిగిందంటే మంత్ కి ఎంత పెరుగుతుందమ్మా, డివైడెడ్ బై 12 చేస్తే పెర్ మంత్ వస్తుంది కదా. ఎంత, 12 months 12 అంటే 10,000 ఒక మంత్ కి ఆ యొక్క పర్సన్ కి శాలరీ పెరుగుతుంది. ఇప్పుడు 50,000 ఉండేది, ఇంకా 10,000 పెంచితే +10,000 చేస్తే 50కి ఎంత, 60,000. 60,000 ఎంతమంది పర్సన్స్ కి, 5 persons కదా. అయితే ఏమని అడిగాడు, యావరేజ్ అడిగాడు. యావరేజ్ అంటే ఏం చేయాలి, 60,000/5. 5 ones 5 twos 5 12 60 కదా. 12,000 అవుతుంది వాళ్ళ యొక్క మంత్లీ యావరేజ్ ఇన్కమ్ యొక్క ఫ్యామిలీ వచ్చేసి 12,000. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సపోజ్
ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 9 పర్సన్స్ ఈజ్ 50 kgs. యావరేజ్ యొక్క 9 పర్సన్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా? 50 kgs అట. టోటల్ వెయిట్ ఎంత అవుతుంది ఇన్ కేజెస్ అవుతాయమ్మా? 9 × 50 ఎంతమ్మా? 9 5 450. పక్కన జీరో ఉంది కాబట్టి జీరో యాడ్ చేసాం. 450 kgs. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ 5 పర్సన్స్. 9 పర్సన్స్ లో ఫస్ట్ 5 పర్సన్స్ యొక్క వెయిట్ ఎంత యావరేజ్? 45 అట. అంటే 5 పర్సన్స్ ఇంటూ 45 ఎంతమ్మా? 5 5s 25, 5 4s 20, 225 kgs ఫస్ట్ 5 పర్సన్స్. ఇప్పుడు ఏంటన్నాడు నెక్స్ట్? వేరేస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద లాస్ట్ 5 పర్సన్స్. లాస్ట్ 5 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 55 kgs అన్నాడు. 55 × 5 ఎంత? 275 kgs. అయితే ఏమన్నా దెన్ ద వెయిట్ ఆఫ్ ద 5th పర్సన్. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ 5 పర్సన్స్ లో ఒకసారి వచ్చి సెకండ్ 5 పర్సన్స్ లో కూడా 5th పర్సన్ అనేవాడు 2 times వచ్చాడు. అందువల్ల ఈ రెండిట్లు కలిపితే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 5 + 5 0, 2 + 7 + 1 0, 500. మామూలుగా మనం 9 పర్సన్స్ కి వాళ్ళ యొక్క వెయిట్ ఎంత? 450 వచ్చింది. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 500 వచ్చింది. 500 లో 450 తీస్తే 5th పర్సన్ సెకండ్ టైం యాడ్ చేసింది రిమూవ్ అయిపోతుంది కదా. ఎంత? 50 kgs. 5th పర్సన్ యొక్క యావరేజ్ వెయిట్ 50 kgs. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ రైన్ఫాల్ ఇన్ ఏ సిటీ ఫర్ ద ఫస్ట్ 4 days వాజ్ రికార్డెడ్ టు బి 0.40 inches. ఎంతమ్మా రైన్ఫాల్? ఒక సిటీలో రైన్ఫాల్ అయిందట. ఫస్ట్ 4 days కి వాడికి ఎంత రికార్డ్ అయింది? 0.40 inches. ఇన్ని 4 days కి ఇంటూ 4 చేస్తే టోటల్ ఎంత అవుతుంది తెలుస్తుంది కదా. 4 4 16 కదా. 1.60. టోటల్ 4 days కలిపి అంతా రికార్డ్ అయింది. తర్వాత ద రైన్ఫాల్ ఆన్ ద లాస్ట్ 2 days వాజ్ ద రేషియో ఆఫ్ 4:3. లాస్ట్ 2 days అట 4:3 రేషియోలో ఉందట. ద యావరేజ్ ఆఫ్ 6 days వాజ్ 0.5. ఇందాక 4 days కి ఇస్తే 4 × 0 చేసాం, 0.40 చేసాం. ఇప్పుడు 6 days కి ఇస్తే 6 × 0.50 చేస్తే ఎంతమ్మా? 6 5s 30, 3.00. 6 days కి వచ్చిందట. దీంట్లో నుంచి ఇది 1.06 అనేది 3.00లో తీస్తే మనకేమొస్తుంది? 4th day, 5th day అండ్ 6th dayది మనకు వస్తుంది సమ్. ఎంత వస్తుంది? 1.4 వస్తుంది. 1.40 inches రికార్డ్ అయింది. ఎప్పుడెప్పుడు? 5th day ప్లస్ 6th day ఎంత? 1.40. కాకపోతే మనం 5th day కి 6th day కి రేషియో ఎంత ఇచ్చాడు? 4:3. అంటే మనం 4x ఒకటి 3x అనుకోవచ్చుగా. 5th dayది 6th dayది అంటే 7x = 1.40, x = 1.40/7. 7 ones 7, 0.20. x వాల్యూ 0.20. అయితే వాడేమడిగాడు క్వశ్చన్? వాట్ వాజ్ ద రైన్ఫాల్ ఆన్ ద 5th day? 5th day ఎంత అని అడిగాడు. 5th day ఎంతమ్మా? 4 × x కదా. x వాల్యూ 0.20. 4 × 2.00 అంటే 0.80 అమ్మా. 5th day మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేర్ ఆర్ 13 2-digit కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. 13 ఉన్నాయటమ్మా 2-digit కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఇఫ్ ద 39 ఈజ్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 సచ్ నెంబర్స్. మీన్ అంటే ఏంటి? యావరేజ్ అన్న మీన్ అయినా ఒకటే. మీన్ అంటే ఏంటమ్మా? మధ్యగత. అంటే ఇప్పుడు ఆడ్ నెంబర్ లో ఒక 3 నెంబర్స్ ఇచ్చారనుకోండి, 1 2 3. ఈ 3 నెంబర్స్ లో మీన్ అడిగాడు అనుకోండి, మధ్యలో నెంబర్. ఒకరు 5 నెంబర్స్ ఇచ్చారు అనుకోండి, ఆడ్ నార్మల్ నెంబర్స్ 1 2 3 4 5. ఇప్పుడు మీన్ అడిగితే థర్డ్ నెంబర్.
అలాగా ఈవెన్ నెంబర్స్కి వచ్చేసరికి 1 2 3 4 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మీన్ అడిగాడు అనుకోండి, 2 + 3 చేసి /2 చేస్తే అప్పుడు ఎంత వస్తుందో అది మనకి మీన్ అవుద్ది. ఈవెన్ నెంబర్స్ వచ్చేసరికి. ఆడ్ నెంబర్స్కి వచ్చేసరికి మధ్యలో ఏది ఉంటే అదే. ఇప్పుడు చూడండి, 39 ఈజ్ ద ఫస్ట్ 5 సచ్ నెంబర్స్. అటుపక్క 2 ఇటుపక్క 2 ఉంటాయి కదమ్మా 39కి మీన్ అంటే. చెప్పాను కదా థర్డ్ నెంబర్ అని. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుద్దమ్మా, ఆడ్ నెంబర్స్ అన్నాడు కదా, 2 డిజిట్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు కదా. బిఫోర్ నెంబర్ 37, ఫస్ట్ నెంబర్ 35, నెక్స్ట్ నెంబర్ 41, నెక్స్ట్ నెంబర్ 43, నెక్స్ట్ ది 45. 13 నెంబర్స్ ఇచ్చారు అలా మనకి. ఎన్ని 13 నెంబర్స్ చిన్నవి ఇప్పటికి 3 6 అయ్యాయి. 47, 49, 51, నెక్స్ట్ 53, 55, 3 6 9 11, 57, 59 ఇవ్వమ్మా. 30 నెంబర్స్ ఇవ్వమ్మా. క్వశ్చన్ ఏమన్నా, దెన్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఆల్ 13 నెంబర్స్? ఆల్ 13 నెంబర్స్ మీన్ అంటే మిడిల్ లో ఉంది ఏదంటే అదే కదమ్మా. 1 2 3 4 5 6 6 మెంబర్స్ ఉన్నాయి ఇటు. 6 నెంబర్స్ 1 2 3 4 5 6. ఇటు పక్క 6 ఉన్నాయి. మధ్యలో ఏది ఉంది 47. 47 ఇస్ ద మీన్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. ఏ ఫ్యామిలీ హ్యాస్ 2 children along with her parents. Along with their parents, the average weight of the children and their mother. అమ్మ పేరెంట్స్ ఎవరు? మదర్ అండ్ ఫాదర్ కదా. ఎంతమంది చిల్డ్రన్స్? 2 children. అయితే మనకి ఏమి ఇచ్చారు చూడండి, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ద మదర్. చిల్డ్రన్ అండ్ మదర్ యావరేజ్ వెయిట్ ఎంతమ్మా? 50. /3 = 50 కదా. అంటే ఇప్పుడు 2 children ప్లస్ మదర్ = 50 × 3 150 kgs వెయిట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడిగాడు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ దేర్ ఫాదర్ ఈజ్ 52. చిల్డ్రన్ కి ఇప్పుడు ఫాదర్ కి యావరేజ్ వెయిట్ ఇచ్చాడు ఎంత? 52. ఎంత? 2 children ప్లస్ ఫాదర్ = 52 × 3 చేస్తే 156 kgs. నెక్స్ట్, ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 60 kgs. ఇప్పుడు ఫాదర్ యొక్క వెయిట్ ఇచ్చాడు 60 kgs. అప్పుడు చిల్డ్రన్స్ వెయిట్ ఎంత అవుతుందమ్మా? 156 లో 60 తీస్తే సరిపోతుంది కదా. 150లో 6 లో 60 తీస్తే 696. 2 children యొక్క వెయిట్ వచ్చేసి 96. అప్పుడు మదర్ వెయిట్ తెలిసిపోతుంది కదా. 2C 96, M వాల్యూ తెలియదు. 150లో 90 తీస్తే 54 కదమ్మా. 54 kgs మదర్. అయితే ఏమన్నాడు క్వశ్చన్ లో, దెన్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద మదర్? మదర్ యొక్క వెయిట్ 54. ఆప్షన్ డి. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఆర్ గివెన్ టు బి 40. 100 స్టూడెంట్స్ మార్క్స్ ఎంత? యావరేజ్ 40. 100 స్టూడెంట్స్ మార్క్స్ ఎంత? వాళ్ళకి యావరేజ్ గా 40 వచ్చాయి. అంటే టోటల్ మార్క్స్ 100 స్టూడెంట్స్ కి ఎంత వచ్చినట్లుగా? 100 × 40 చేస్తే సరిపోతుంది కదా, 4000. నెక్స్ట్, ఇట్ వాజ్ ఫౌండ్ లేటర్ దట్ మార్క్స్ ఆఫ్ 1 స్టూడెంట్ వర్ 53 విచ్ వర్ మిస్రీడ్ యాజ్ 83. 83 అని రీడ్ చేస్తారట 53 బదులు. అప్పుడు ఎంత ఎక్కువ పెరిగింది? 30 పెరిగింది కదా. 83 - 53 చేస్తే 0 30. 30 మార్క్స్ ఎక్స్ట్రా పెరిగాయి కదా ఇక్కడ మన టోటల్ లో. ఇప్పుడు దీంట్లో 30 తీసిస్తే 0 7 9 3 9 7 0. ఇప్పుడు ఎంతమందికి? 100 స్టూడెంట్స్ కి కదా. అయితే ఏమంటారు, ద కరెక్ట్ మీన్ మార్క్స్ అంటే కరెక్ట్ యావరేజ్ మార్క్స్ /100 చేస్తే సరిపోతుంది కదా. 0 0 క్యాన్సిల్ చేస్తే 0.00
డినామినేటర్ లో 10 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుని సరిపోతుంది కదా. వాళ్ళ 100 స్టూడెంట్స్ కి ఎంత వస్తుందమ్మా ఇప్పుడు యావరేజ్? 39.7. ఆప్షన్ బి. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 3 గ్రూప్స్ ఏబిసి. ఇఫ్ ఒక క్లాస్ ఉందటమ్మా, ఇది ఒక క్లాస్ అంటే క్లాస్ 10th అనుకోండి. దీంట్లో 3 గ్రూప్స్ ఉన్నాయట, ఏ బి సి. If one student from group A and 2 students from group B are shifted to group C, ఇక్కడ X, ఫస్ట్ X, Y, Z. ఒక్కో స్టూడెంట్ ఒక్కొక్క గ్రూప్ లో X స్టూడెంట్, ఏ గ్రూప్ లో X స్టూడెంట్, బి గ్రూప్ లో Y స్టూడెంట్, సి గ్రూప్ లో Z స్టూడెంట్. ఇప్పుడు X నుంచి ఒకటి వెళ్ళిపోయాడు అంటే X-1. బిలో నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు, Y-2. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారమ్మా? Z లోకి వెళ్ళారు. ఎంతమంది? Z+3 స్టూడెంట్స్ వచ్చారు ఆ గ్రూప్ లోకి. దెన్ వాట్ హ్యాపెన్స్ టు ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మనం ఒక క్లాస్ లో ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్, ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్, ఏ గ్రూప్ లో షేర్ చేసిన పర్సన్స్ ని ఏమవుద్ది? గ్రూప్ లో వేరియేషన్ రావచ్చేమో కానీ ఓవరాల్ క్లాస్ లో వేరియేషన్ రాకూడదు కదా. రాదు కూడా. ఇట్ ఈస్ ఇంక్రీజ్ అవ్వదు. ఇట్ ఈస్ డిక్రీజ్ అవుద్ది. ఇట్ రిమైన్స్ ద సేమ్ అవుద్దమ్మా. మన క్లాస్ ఒక యావరేజ్ అడిగాడు వాడు, స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్, యావరేజ్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్. వెయిట్ స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ అడిగాడు కాబట్టి సేమ్. ఇప్పుడు గ్రూప్స్ కి అయితే మనకి చేంజ్ అయిపోతాయి అమ్మా. ఏబిసి, ఏ గ్రూప్ ఆ గ్రూప్ బట్టి చేంజ్ అయిపోతాయి. ఓవరాల్ క్లాస్ అడిగాడు కాబట్టి చేంజ్ కాదు, ఎందుకంటే ఎంతమంది చేంజ్ అయినా సేమ్ క్లాస్ లో ఉంటారు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ టీచర్ అండ్ 3 స్టూడెంట్స్ ఇస్ 20. టీచర్ 3 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత? 20 అటం. వాళ్ళ వాళ్ళ నలుగురిది ఏజ్ కలిపితే ఎంత వస్తుందమ్మా? టీచర్+3 స్టూడెంట్స్ అంటే 20 × 3, 4 కదమ్మా. 20 × 4 కదమ్మా. 3 స్టూడెంట్స్ ఒక టీచరు అంటే 4 కదా. 4 × 20, 80. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద 3 స్టూడెంట్స్ ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్. 3 స్టూడెంట్స్ యొక్క ఏజ్ అంటే సేమ్ అంట, ఎస్ అనుకుందాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ అండ్ ద ఈచ్ స్టూడెంట్ ఈస్ 20. టీచర్ కి స్టూడెంట్ కి డిఫరెన్స్ ఎంత? 20. డిఫరెన్స్ అన్నదంటే మనం స్టూడెంట్ ఏజ్ పెద్దది, టీచర్ ఏజ్ చిన్నది ఉండదు కదా, అందుకే డైరెక్ట్ మనం టీచర్ మైనస్ స్టూడెంట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ రెండు యాడ్ చేస్తే మైనస్ చేస్తే టీటీ క్యాన్సిల్ అయిపోతుంది. 3s+s 4s. 80లో 20 తీస్తే 60. s ఈజ్ ఈక్వల్స్ టు 15. ఒక స్టూడెంట్ యొక్క ఏజ్ వచ్చేసి 15. 3 స్టూడెంట్స్ అంటే 45. టీచర్+45 ఈజ్ ఈక్వల్స్ టు 80 కదా మనకి. ఇప్పుడు టీచర్ కావాలంటే అంత కాకపోయినా స్టూడెంట్ ప్లస్ టీచర్ అంతే. ఇక్కడ ఎంత ఉందమ్మా? టీచర్ ఇస్ మైనస్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 20. స్టూడెంట్ ఏజ్ 15. t-15 ఈజ్ ఈక్వల్స్ టు 20. t ఈజ్ ఈక్వల్స్ టు 35. టీచర్ యొక్క ఏజ్ వచ్చేసి 35. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ టీచర్? టీచర్ యొక్క ఏజ్ వచ్చేసి 35. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ బ్యాట్స్మెన్ ఆఫ్టర్ ఈస్ 50th innings. అంటే 50 innings అయిపోయాక యావరేజ్ స్కోర్ అట బ్యాట్స్మెన్ అంతా 46.4. 46.4 ఇంటూ 50 చేస్తే వాడు యొక్క 50 innings కి ఎంత కొట్టాడో అది వస్తుందమ్మా. జీరో క్యాన్సిల్ చేసుకున్నాం ఎందుకంటే పాయింట్ డిసిమల్ ఉంది కాబట్టి. 464 ఇంటూ 5 చేస్తే 5 4s 20, 5 6 30, 2 3, 5 4s 20, 2 3 2 0. 50 innings కి ఆఫ్టర్ 60 innings తర్వాత హిజ్ యావరేజ్ స్కోర్ ఇంక్రీజ్డ్ బై 2.6.
యావరేజ్ స్కోర్ ఎంత ఇంక్రీజ్ అయిందట, ఎంతకి 2.6. ఫస్ట్ ఎంత ఉండేది 46.4, ఇప్పుడు ఎంత 2.6 ఇంక్రీజ్ అయిందంటే యాడ్ చేస్తే 019 49కి వెళ్ళిందమ్మ. ఇప్పుడు ఎప్పుడు 60 ఇన్నింగ్స్ ఆడితే వాడి యొక్క యావరేజ్ స్కోర్ ఎంత 49. ఇప్పుడు టోటల్ 60 ఇన్నింగ్స్ వాడి స్కోర్ ఎంత వస్తుంది 6 9s 54 5 6 4s 24 plus 5 29 2940. 60 ఇన్నింగ్స్ కి ఎంత 2940. దెన్ వాట్ ఈస్ యావరేజ్ స్కోర్ ఇన్ ద లాస్ట్ 10 ఇన్నింగ్స్? లాస్ట్ 10 ఇన్నింగ్స్ కి యావరేజ్ స్కోర్ ఎంత అడిగాడు. ఇప్పుడు 2320 అనేది 2940లో మైనస్ చేస్తే సరిపోతుంది కదా. 2320 మైనస్ చేస్తే ఎంత అవుతుందమ్మా 0 2 6 620 వస్తుంది. యావరేజ్ అడిగాడు కాబట్టి ఇన్నింగ్స్ 10 ఇన్నింగ్స్ కదా, డివైడెడ్ బై 10, 0 0 క్యాన్సిల్ అయిపోతే 62. ఆప్షన్ సి యావరేజ్ స్కోర్ వచ్చేసి 62. నెక్స్ట్, there are two classes A and B having 25 and 30 students respectively. ఒక రెండు క్లాసులు ఉన్నట, ఏ అని బి అని. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 25 and 30 స్టూడెంట్స్ ఉన్నారట. ఇన్ క్లాస్ ఏ ద హైయెస్ట్ స్కోర్ ఈస్ 21 అండ్ లోవెస్ట్ స్కోర్ ఈస్ 17. హైయెస్ట్ స్కోర్ ఎంత క్లాస్ ఏలో 21, లోవెస్ట్ స్కోర్ వచ్చేసి 17 అట. నెక్స్ట్ ఇన్ క్లాస్ బి ద హైయెస్ట్ స్కోర్ ఈస్ 30 అండ్ ద లోవెస్ట్ స్కోర్ ఈస్ 22. క్లాస్ బిలో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 30, లోవెస్ట్ స్కోర్ వచ్చేసి 22. అయితే ఇప్పుడు 4 స్టూడెంట్స్ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ క్లాస్ ఏ టు బి. అయితే ఏ నుంచి బికి 4 స్టూడెంట్స్ అట షిఫ్ట్ అయ్యారట. ఏ నుంచి బికి ఇప్పుడు ఎంతమంది ఉండేవారు ఏ బి. ఏలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 25 ఉన్నారు. ఇప్పుడు 4 స్టూడెంట్స్ క్లాస్ బికి షిఫ్ట్ అయిపోతే ఎంతమంది ఉంటారు 21 ఉంటారు. బిలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 30 ఉన్నారు. ఇప్పుడు 4 స్టూడెంట్స్ వస్తే 34 స్టూడెంట్స్ అవుతారు. ఓకేనా. అయితే ఏం అడిగాడు క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింద నుంచి స్టేట్మెంట్స్ చూడమన్నాడు. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ బి విల్ డెఫినెట్లీ డిక్రీజ్ అట. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ద యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ ఏ విల్ బి డెఫినెట్లీ ఇంక్రీజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? క్లాస్ బిలో యావరేజ్ స్కోర్ అట డెఫినెట్లీ డిక్రీజ్ అవుద్దట, క్లాస్ ఏలో ఇంక్రీజ్ అవుద్దట. చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ 1 చూసుకుంటే విల్ బి డెఫినెట్లీ డిక్రీజ్. డెఫినెట్లీ డిక్రీజ్ అన్నాడు, అది అవుతుందా అవుతుందమ్మా, డెఫినెట్లీ అవుతుంది. ఎందుకంటే యావరేజ్ హైయెస్ట్ స్కోర్ ఆఫ్ క్లాస్ బి 30, లోయెస్ట్ స్కోర్ ఆఫ్ క్లాస్ బి ఈస్ 22. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ ఏలో హైయెస్ట్ స్కోర్ వచ్చి 21, ఇక్కడ లోవెస్ట్ స్కోర్ ఆఫ్ బిలో 22, దీనికంటే తక్కువ ఉంది కాబట్టి మనకు అందుకనే ఇది డెఫినెట్లీ డిక్రీజ్ అవుద్దమ్మా యావరేజ్ వచ్చేసి బి వచ్చేసి. ఓకేనా. అంటే స్టేట్మెంట్ 1 ఫాలో అవుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్ 2 వచ్చేసరికి యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ ఏ డెఫినెట్లీ ఇంక్రీజ్ అట. ఇది మనం చెప్పలేమమ్మా, అది మనకి 2 పర్సన్స్ యొక్క స్కోర్స్ ఇచ్చాడు, రిమైనింగ్ పర్సన్స్ యొక్క స్కోర్ ఇవ్వలేదు కదా, మనం ఎలా చెప్తాం చెప్పలేం కదా. ఓన్లీ 1 ఆన్సర్ రైట్ ఆన్సర్ అమ్మ. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఒకటే ఫాలో అవుతుందమ్మా, స్టేట్మెంట్ 2 ఫాలో అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఈస్ 40, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బిడిఈ ఈస్ 42. అమ్మ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 40 అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అవుతాయమ్మా, సమ్ ఆఫ్ ద ఏజెస్ ముగ్గురు కలిపితే 40 into 3 120. నెక్స్ట్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బిడిఈ బి ప్లస్ డి ప్లస్ ఈ divided by 3 is equals to 42. B plus D plus E is equals to 42 into 3. 2 3 6 4 3 is 12 126. And the weight of F is equal to the B. F weight ఎంత ఉన్నదో అట B weight కూడా అంతే ఉందట. ఇప్పుడు మనం ఈ కండిషన్ లో ఇక్కడ B బదులు
ఎఫ్ పెట్టుకోవచ్చు కదా, ఏ కేసులను పెట్టుకోవచ్చు. క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసిడిఈ అండ్ ఎఫ్. వీళ్ళు టోటల్ యొక్క 6% యొక్క యావరేజ్ వెయిట్ అడిగాడు. ఇక్కడ బి ప్లస్ ఎఫ్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ డివైడెడ్ బై 6 కదా. వీళ్ళందరికీ కలపాలంటే ఇక్కడ 120 ప్లస్ 126 కదా, 120 ప్లస్ 126/6 చేస్తే 246/6, 6 4s 6 1s 41 kgs అట యావరేజ్ వెయిట్. వాళ్ళందరిది కలిపితే ఏబిసిడి కలిపితే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ 5 children with a క్వశ్చన్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ యంగెస్ట్ చైల్డ్. యంగెస్ట్ చైల్డ్ యొక్క ఏజ్. అమ్మ ఇక్కడ మన టెర్మినాలజీ తెలియాల్సింది యంగెస్ట్. యంగెస్ట్ అంటే చిన్న చిన్న వాళ్ళ 5గురిలో చిన్నోడు యొక్క ఏజ్ కావాలి. స్టేట్మెంట్స్ ఇచ్చాడమ్మా. స్టేట్మెంట్ 1, ద ఏజ్ ఆఫ్ ద ఎల్డెస్ట్ 3 times ద యంగెస్ట్. మనకి 5 persons అన్నాడు కదా, ఏ బి సి డి ఈ 5 persons అన్నారు కదా. వీడి యొక్క స్టేట్మెంట్ 1 ప్రకారంగా వీడు ఎక్స్ అనుకుంటే ఎల్డెస్ట్ ఎంత అవుతాడమ్మా, ఈ అనేవాడు 3x అవుతాడు. ఓకేనా. రిమైనింగ్ మనకేం తెలియదు, అలా వదిలేద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్స్ ఈజ్ 80. చిల్డ్రన్స్ ఈజ్ 8 years అట. 5 persons కి 8 అన్నాడు అంటే టోటల్ ఎంత అవుద్దమ్మా, 5 8s 40. 5 persons యొక్క ఏజెస్ కలిపితే 40 అవుతుందట. ఈ రెండు స్టేట్మెంట్ల ద్వారా మనం సింగిల్ గా యంగెస్ట్ చెప్పలేము. స్టేట్మెంట్ 1 ద్వారా చెప్పలేము, స్టేట్మెంట్ 2 ద్వారా చెప్పలేము. ఎందుకంటే స్టేట్మెంట్ 1 ఎక్స్ 3x మనకు మధ్యలో వాల్యూస్ తెలియవు, అందుకని అది చెప్పలేము. స్టేట్మెంట్ 2 అంటే డైరెక్ట్ గా వాళ్ళ 5గురు కలిపి 40 ఇచ్చాడు. మనకు చాలా అన్నౌన్స్ ఉన్నాయి కదా, 5 persons కూడా అన్నౌన్సే కదా, దానివల్ల స్టేట్మెంట్ 2 కూడా చెప్పలేము. క్వశ్చన్ ఏం అడిగాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అబోవ్ క్వశ్చన్ అండ్ ద స్టేట్మెంట్. క్వశ్చన్ బట్టి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏది ఫాలో అవుతుందో అడుగుతాడు, ఐ మీన్ కరెక్ట్. ఫస్ట్ ది, ద క్వశ్చన్ క్యాన్ బి ఆన్సర్డ్ బై యూజింగ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఎలోన్. బై యూజింగ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఎలోన్ బట్ కెనాట్ బి ఆన్సర్డ్ యూజింగ్ ద అదర్ స్టేట్మెంట్. ఏదో ఒక స్టేట్మెంట్ ద్వారా మనం ఆన్సర్ చేయగలమాట, చేయలేం కదా. మనం ఒక స్టేట్మెంట్ ద్వారా అసలు చేయలేం, నాట్ పాసిబుల్ అది. ఆప్షన్ ఏ అవ్వదు. నెక్స్ట్, ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్ బై యూజింగ్ ఎయిదర్ స్టేట్మెంట్ ఎలోన్. ఏదో ఒక స్టేట్మెంట్ తీసుకుని చేయగలమాట, చేయలేము. ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ బై యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్. రెండు స్టేట్మెంట్స్ టుగెదర్ చేయొచ్చు, చేస్తే బట్ కెనాట్ బి ఆన్సర్డ్ యూజింగ్ ఎయిదర్ స్టేట్మెంట్ ఎలోన్. ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ కలిపినా చేయలేం కదమ్మా. ఇక్కడ ఎక్స్ ఇక్కడ 3x వీళ్ళందరికీ తెలియవు. బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 40. 4x ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 40. మనం రెండు కలిపినా కూడా స్టేట్మెంట్ చేయలేం. రెండు కలపండి, మనకు చాలా అన్నౌన్స్ ఉన్నాయి. ఇక్కడ 4 అన్నౌన్స్ ఉన్నాయి. రెండు స్టేట్మెంట్స్ కలిపినా సింగిల్ గా చేయలేము, రెండు స్టేట్మెంట్లు కలిపినా కూడా చేయలేము. లాస్ట్ ఆప్షన్ డి చూద్దాం. ద క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్ ఈవెన్ బై యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్. రెండు స్టేట్మెంట్స్ కలిపినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం ఏంటమ్మా, చేయలేకపోతున్నాం. అందుకే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, a question is given followed by two statements 1 and 2. Consider the question and the statements. Question చూద్దాం. If the average marks in a class are 60. యావరేజ్ అంటే క్లాస్ మొత్తానికి యావరేజ్ అంటే 60. ఎంతమంది ఉన్నారో తెలీదు. ఎంతమంది ఉన్నారంటే మనం ఎక్స్ అనుకుందాం. టోటల్ వాళ్ళ అందరు కలిపి మార్కులు కలిపితే ఎంత వస్తాయమ్మా, 60 × x. 60x అందరిది కలిపితే. దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని కావాలి అడగండి. మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఏ స్టేట్మెంట్ లో ఉందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ 1, ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద క్లాస్ ఆర్ 70. హైయెస్ట్ మార్క్స్ అంటే 70 అట, అండ్ ద లోవెస్ట్ మార్క్స్ ఆర్ 50. హైయెస్ట్ మార్క్స్ 70, లోవెస్ట్ మార్క్స్ 50. దీనివల్ల మనం ఏం చేయగలమా, అసలు స్టేట్మెంట్ 1 ద్వారా అసలు ఏమీ చేయలేమమ్మా. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ఎక్స్క్లూజన్ ఆఫ్ హైయెస్ట్ అండ్ లోవెస్ట్ మార్క్స్ ఫ్రమ్ ద క్లాస్ డస్ నాట్ చేంజ్ ద యావరేజ్. అది ఏం అడిగాడంటే హైయెస్ట్ లోవెస్ట్
మైనస్ చేసినా సరే ఏ మాత్రం మనం చేంజ్ అవ్వలేదట యావరేజ్ అనేది. ఇప్పుడు చూద్దామా, మార్క్స్ ని ఎం అనుకుందాం, స్టూడెంట్ ని ఎస్ అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా, ఫస్ట్ నార్మల్ జనరల్ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా 60 కదా యావరేజ్, ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ బై ఎం కదా. చూడండమ్మా, మార్క్స్ బై స్టూడెంట్ ఎం బై ఎస్, ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమంది అమ్మా, 60 ఎస్ కదా, 60 స్టూడెంట్స్ కదా టోటల్ మార్క్స్ వచ్చేసి. ఇప్పుడు సెకండ్ మనం ఇప్పుడు ఏం చేసాం, 60 ఈజ్ ఈక్వల్స్ టు స్టేట్మెంట్ 1 ప్రకారంగా మార్క్స్ ఎవరెవరు తీస్తున్నాం, 70 50 తీస్తే ఎం మైనస్ 70 మైనస్ 50 చేస్తే ఎంతమంది స్టూడెంట్స్, ఎస్ మైనస్ 2 స్టూడెంట్స్. అయినా యావరేజ్ ఏమన్నాడు, చేంజ్ అవ్వలేదు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్ బట్టి హైయెస్ట్ లోవెస్ట్ తీసినా సరే డస్ నాట్ చేంజ్ ఇన్ ద యావరేజ్, చేంజ్ అవ్వలేదు అన్నాడు. యావరేజ్ 60 కదా అప్పుడు యావరేజ్. ఇప్పుడు ఎస్ మైనస్ 2 ఇటు వెళ్తే 60 ఇంటూ ఎస్ మైనస్ 2 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 70 మైనస్ 50 అంటే మైనస్ 120. ఇప్పుడు 60s ఇక్కడ రాస్తానమ్మా, 60s మైనస్ 62 120 ఇజ్ ఈక్వల్స్ టు ఎం మైనస్ 120. ఇక్కడ మైనస్ 120, అక్కడ మైనస్ 120 క్యాన్సిల్ అయిపోతుంది. ఎం ఈజ్ ఈక్వల్స్ టు 60s. మనం ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో మనం రెండు స్టేట్మెంట్లు యూజ్ చేసిన తర్వాత కూడా మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే మనం ఈ రెండు స్టేట్మెంట్ల ద్వారా ఏమీ చేయలేమని అర్థమవుతుంది కదా అక్కడ మనకి. చూడమ్మా, ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఏం చేయలేము. యాక్చువల్గా 70 50 మార్క్స్ ఇచ్చాడు, హైయెస్ట్ మార్క్స్ అండ్ లోవెస్ట్ మార్క్స్ క్లాస్ లో. దాన్ని సింగిల్ స్టేట్మెంట్ ద్వారా మనం ఏం చేయలేము. బట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, హైయెస్ట్ అండ్ లోవెస్ట్ మార్క్స్ క్లాస్ నుంచి ఎగ్జిట్ చేసినా సరే యావరేజ్ చేంజ్ అవుతుంది అన్నాడు. అలాగే చేసాం ఇక్కడ. 60 ఈజ్ ఈక్వల్స్ టు ఎం మైనస్ 70 మైనస్ 50 డివైడెడ్ బై ఎస్ మైనస్ 2. ఇది మనం అంతా చేస్తే మనకు మళ్ళీ ఏమొచ్చింది, ఎం ఈజ్ ఈక్వల్స్ టు 60s వచ్చింది. మనం ఫస్ట్ ఏదో తీసుకున్నాం మళ్ళీ అదే వచ్చింది. అందువల్ల రెండు స్టేట్మెంట్ల ద్వారా మనకి ఏ యూజ్ లేదు. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్ బై యూజింగ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఎలోన్. ఏదో ఒక స్టేట్మెంట్ ఎలోన్ ద్వారా ఆన్సర్ వస్తుందా, బట్ కెనాట్ బి ఆన్సర్డ్ బై యూజింగ్ ద అదర్ స్టేట్మెంట్ ఎలోన్. కాదమ్మా, ఒక స్టేట్మెంట్ ద్వారా అసలు ఆన్సరే రాదు. ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ బై యూజింగ్ ఏదర్ స్టేట్మెంట్ ఎలోన్. ఒక స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ రాలేదంటే ఒక్కొక్క స్టేట్మెంట్ ద్వారా ఈ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ వస్తుందంటే ఈ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ వస్తుంది అన్నాడు. రావట్లేదు కదా, ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్. ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ బై యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్ బట్ కెనాట్ బి ఆన్సర్డ్ యూజింగ్ ఎయిదర్ స్టేట్మెంట్ ఎలోన్. చూడండి ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్ చేయమండి, చేసినా సరే మనకి ఏం వస్తుంది, ఏటి యూజ్ రాలేదు. బట్ కెనాట్ బి ఆన్సర్ యూజింగ్ ఎయిదర్ స్టేట్మెంట్ ఎలోన్. ఒక స్టేట్మెంట్ ద్వారా మనకి ఆన్సర్ చేయలేమని చెప్తున్నాడు. రెండు స్టేట్మెంట్లు యూజ్ చేసినా కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాను ఈ క్వశ్చన్ కి. సి కూడా రావట్లేదు. నెక్స్ట్ లాస్ట్ డి, ఆప్షన్ డి. ద క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్ ఈవెన్ బై యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్. మనం అదే కదమ్మా, బోత్ ద స్టేట్మెంట్స్ కలిపినా సరే ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయలేము. ఆప్షన్ డి ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటా ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్. Weight of 6 boys is equals to weight of the 3 men is equals to weight of the 7 girls is equals to weight of the 4 women. అయితే ఏమంటే if the average weight of the women is 63, women యొక్క యావరేజ్ వెయిట్ 63 ఇచ్చాడు, దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్, బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ అడిగాడు. ఇప్పుడు చూడండి అమ్మా, మనం బాయ్స్ ని క్యాపిటల్ బి అని అనుకుందాం, ఇక్కడ మెన్ ని
క్యాపిటల్ ఎం అని అనుకుందాం. తర్వాత గర్ల్స్ ని క్యాపిటల్ జి అనుకుందాం. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఉమెన్స్ కదా, ఉమెన్స్ ని క్యాపిటల్ డబ్ల్యూ అనుకుందాం. ఇప్పుడు అన్నిటి కలిపి కాన్స్టెంట్ లెటర్ కాన్స్టెంట్ కే తీసుకున్నాం. కే ఇస్ కాన్స్టెంట్. చూడమ్మా, 6b ఈజ్ ఈక్వల్స్ టు 3m ఈజ్ ఈక్వల్స్ టు 7g ఈజ్ ఈక్వల్స్ టు 4w ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కే అనుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని రేషియో కింద కన్వర్ట్ చేస్తే నార్మల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6/k/6 అమ్మా. k/6. నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్స్ టు k/7 అమ్మా. కే ఒక్క నిమిషం అమ్మా. m ఈజ్ ఈక్వల్స్ టు k/3. g ఈజ్ ఈక్వల్స్ టు k/7. నెక్స్ట్ w ఈజ్ ఈక్వల్స్ టు k/4. ఇక్కడ డినామినేటర్లు ఏమున్నాయమ్మా? 6, 3, 7, 4. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్ క్యాల్సియం చేయండి అమ్మా. 6, 3, 4 క్యాల్సియం ఏటవుద్ది? 6, 3, 4 క్యాల్సియం 12 అమ్మా. 12 ఇంటూ 7 ఎంతమ్మా? 84. 84 వచ్చి ఎల్సియం. 6, 3, 7, 4 కి ఎల్సియం 8. ఓకేనా? 8 అయితే చూడండి అమ్మ, కింద రాసాను k/6 ఇంటూ 84. నెక్స్ట్ k/3 ఇంటూ 84. నెక్స్ట్ k/7 ఇంటూ 84. నెక్స్ట్ k/4 ఇంటూ 84. గుర్తుపెట్టుకున్నమ్మా, దీన్ని బిబిఎంఎం అది చూసుకున్నాం, మర్చిపోకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 6 1s 6 14s, 3 2s 3 8s. నెక్స్ట్ 7 1s 7 12s, 4 21. మనకేమి ఇచ్చాడమ్మా? యావరేజ్ వెయిట్ ఆఫ్ ఉమెన్ ఇచ్చాడు కదా, ఎంత? 63 kgs. కానీ ఎంత? 21k వాల్యూ 63 అని ఇచ్చాడు. ఇప్పుడు k ఎంత అవుద్దమ్మా? ఇక్కడ 21 మల్టిప్లై చేస్తే అటు వెళ్తే డివైడ్ చేస్తుంది కదా. k is equals to 63/21. 21 1s 21 3s. k is equals to 3. k వాల్యూ ఎలాగొచ్చింది అర్థమైంది కదా. k వాల్యూ 3. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు? దెన్ వెయిట్ ఆఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద దెన్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్. బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్. బాయ్స్ ఎక్కడ ఉన్నారమ్మా? ఇక్కడ కదా. k బదులు 3 వేసుకోవాలి కదా. 14 ఇంటూ 3. 14 3s ఎంతమ్మా? 42 kgs. ఆప్షన్ బి. ఓకేనమ్మా, ఇది అర్థమైందా అందరికి? ఓకే అమ్మా. ఈరోజు మనం ఇలా యావరేజ్ కాన్సెప్ట్ తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ అమ్మ మనం అన్ని క్వశ్చన్లకి గమనించినట్లయితే మీరు ప్రీవియస్ ఇయర్ CSET 2024 లో వచ్చింది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, CSET 2024. నెక్స్ట్ 2023. ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ లో రిపీట్ అయిందమ్మా. CSET 2022. నెక్స్ట్ 21. నెక్స్ట్ 2020. నెక్స్ట్ ఇది 2020. నెక్స్ట్ 2020. 2019. ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ నుంచి తీసుకుని వచ్చినాం ఇవన్నీ. 2019 CSET. నెక్స్ట్ 2017. 2017 చూడండి అమ్మ, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. 2016. నెక్స్ట్ 2016.
ఒక్కో ఇయర్ లో 2 క్వశ్చన్స్ అడుగుతున్నాం యావరేజ్. 2014, నెక్స్ట్ 2011, ఒక 3-4 ఇయర్స్ లో 2 క్వశ్చన్స్ అడుగుతున్నాం. లాస్ట్ ఇయర్ కూడా 2 క్వశ్చన్స్ అడిగాడు యావరేజ్ టాపిక్ మీద. అంటే ఈ టాపిక్ నేర్చుకుంటే అట్లీస్ట్ 1 క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ఇలా మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ తో నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.